అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నల్లపాటి రమాదేవి అండి, జొన్నలగడ్డ. మాకు ఇక్కడ 2 ఎకరాల పొలం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నెగరకల్లు ఓడరేవు రోడ్డు పడుతుంది అన్నారు. అవి మాకు ఆడపిల్లలకు కూడా ఇచ్చిన పొలాలండి. మాకు అదే ఆధారు. దాన్ని మీరు ఇలా చేయటం అయితే కరెక్ట్ కాదు. మేము ఎంత దూరం అయితే వెళ్తాము, అది ఒకసారి ఆలోచించుకొని మీరు మళ్ళీ ఇంకోసారి నిర్ణయం తీసుకోండి. పెద్దవాళ్ళు అయితే ఉండారు, ఆడపిల్లలు మేము రోడ్ల మీదకి వచ్చి ఇది చేయాలి అంటే మాకు ఇబ్బంది అవుతుంది. దాన్ని కూడా మీరు ఆలోచించుకోండి. ఆడపిల్లలకైతే అన్యాయం చేయకూడదు. ఆడపిల్లల పొలాలే ఉన్నాయి అందులో ఎక్కువ. అధికారులు అయితే ఏం వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇష్టం వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆడపిల్లలు వచ్చి అయితే మాట్లాడలేరు కాబట్టి మగవాళ్ళు ఏమో గట్టిగా నుంచొని మాట్లాడితేనే వాళ్ళని కొట్టడం చేయటము, లేకపోతే పోలీసులను పెట్టి రోడ్లకి అసలు ధర్నా చేయకుండా ఇది చేయడము, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అయితే కరెక్ట్ కాదు. ఏదైనా మాతో మాట్లాడుకొని ఇది చేసుకోవాలి, కానీ మీరు ఇలా రోడ్లు మీ ఇష్టానికి వేసుకొని పోవడం అయితే మేము దాన్ని ఒప్పుకోలేము. దాన్ని అది మేము తర్వాత చేసి చూపిస్తామండి. ఇవాళ చేయాలని చూసాము, ఏదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. మాకు ఒక అంచనా వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మాకు నెక్స్ట్ నిర్ణయం ఏంటనేది మేము తీసుకుంటాము. ఇక్కడ టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఇద్దరు కలిసి పొలం ల్యాండ్ కొని 250 ఎకరం 300 ఎకరం దాకా కొన్నారండి. కొని వాళ్ళ పొలాల కోసం రోడ్లు వేసుకుంటున్నారు. ఇప్పుడు ముందు వాళ్ళ మాటలే గడ్కరీలు, వీళ్ళందరూ ఎంపీలు, వీళ్ళందరూ మాటలు. ఎంపీ కూడా ఆ లెక్కలోనే ఉన్నాడు. ఇప్పుడు చివరికి వచ్చారు. మేము 2 సంవత్సరాలు ఆయన చుట్టూ తిరిగినా అది ఏం మాకు వల్ల కాలేదని చేతులు ఎత్తేసాడు. పోతే బొల్లా బ్రహ్మనాయుడు ఇక్కడ ల్యాండ్ ఉంది పంచాయతీలోది, 11,90,000 కొన్నాడు. అమ్మారు, ఏది అరెకరం. ఇంకా ఆ వాల్యూ మాకు ఇవ్వాలి కదండి, మాకు ఇవ్వట్లేదు కదా. మరి ఆ లెక్కల్లో ఇస్తే మాకు ఎంత ఇవ్వాలి వస్తుంది? మరి మేము ముందాయి సాగటమే, చెప్పేది ఏం లేదు. ఇక్కడ మా పిల్లల భవిష్యత్తు, మా పూర్వీకులు ఆస్తి ఇచ్చారు, మరి మేము దాన్ని కాపాడుకుంటా వచ్చాము. మరి మీరేం చేస్తున్నారు? మీరేమి ఇవ్వట్లా. ఇప్పుడు మాకు అంతా మా పని అయిపోయినట్టేగా, మేము చచ్చిపోవడమే జరిగింది. అది కూడా 167A చీరాల ఓడరేవు నుంచి శాంతినగరం వరకు నేషనల్ హైవే వేస్తున్నారండి. అయితే అదేంటంటే అది మా అబ్జెక్షన్ ఏంటంటే, మేము జొన్నలగడ్డ గ్రామస్తులం. మా అబ్జెక్షన్ ఏంటంటే టౌన్ లిమిట్స్కి 1/2 కిలోమీటర్లోనే వేస్తున్నాను. అది అసలు గవర్నమెంట్ జీవోనే ఉంది. 8 కిలోమీటర్స్ రేడియస్లో వేయడానికి వీలు లేదని అసలు అదొక జీవోనే ఉంది. గవర్నమెంటే ఆ జీవోని, గవర్నమెంట్ ఇచ్చిన జీవోని గవర్నమెంటే వైలేషన్. మేము అబ్జెక్షన్ చెబుతున్నాం. మా ఏంటంటే ఇక్కడ టౌన్ లిమిట్స్లో ఉండటానికి మా ల్యాండ్స్ అన్ని రైతు వారి చాలా కాస్ట్లీ, భూముల విలువలు విపరీతంగా పెరిగిపోయినాయి. మార్కెట్ రేట్లు ఎకరం వచ్చి 8 కోట్లు 10 కోట్లు ఉంది రోడ్ ఫేసింగ్. వాళ్ళు ఏంటంటే 22 లక్షలు 30 లక్షలు 40 లక్షలు మ్యాక్సిమం 66 లక్షల దాకా ఇస్తూ ఉన్నారు ఎకరానికి. 10 కోట్లు ఉన్న ఎకరానికి 66 లక్షలు ఇస్తూ ఉంటున్నారు వాళ్ళు. అది అది దానికి మేము అబ్జెక్షన్ చెప్తున్నాం. మేమైతే ప్రాణం పోయినా సరే రోడ్ వేయడానికి మాత్రం ప్రాణాలు తీసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఇది పోయినాక మా జీవనం ఇది పోయినాక మేము తినేదేంది, బతికేదేంది, అప్పులోళ్ళకి ఏం కట్టాలి? రైతు వారి మాకు చాలా అప్పులు ఉంటాయి. అప్పులోడికి ఏం కట్టాలి? మేము తినేదేంది, పిల్లలకి ఇచ్చేదేంది, పిల్లల భవిష్యత్తు ఏంది, ఇవన్నీ ఆలోచించుకుంటే గవర్నమెంటే మమ్మల్ని అన్యాయం చేస్తుంది. ఏమండి, గవర్నమెంట్ అధికారుల దగ్గరకు పోతే వాళ్ళు అసలు జాయింట్ కలెక్టర్ కానీ వాళ్ళు అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లా. ఏదైనా మెమోరాండం చేసకపోతే చేసి పేషీలు ఇచ్చి పోండి అంటున్నారు, కానీ వాళ్ళు అసలు మాతో మాట్లాడటానికి కూడా ఇష్టపట్టాల. దీంట్లో ఏంటంటే మెయిన్ రియల్ ఎస్టేట్ మాఫియా అనేది రాజ్యం వెళ్తుందండి. గడ్కరీ గారు మా బాధ విని 2 సార్లు కమిటీని వేస్తే పోయి రైతుల దగ్గర పోయి కూర్చొని మాట్లాడమని, వాళ్ళు వచ్చి గెస్ట్ హౌస్లో కూర్చొని ఎమ్మెల్యేలతో మాట్లాడుకొని, ఆ కలెక్టర్లతో మాట్లాడుకొని అట్నుంచి వెళ్ళిపోయారు. మాకు వచ్చిన సంగతి కూడా తెలియదు. కనీసం మాకు వచ్చిన సంగతి కూడా వాళ్ళు కమిటీ వచ్చి, మేము మళ్ళీ మా ఎంపీ గారిని కృష్ణదేవరాయలు గారిని తీసుకొని గడ్కరీ గారి దగ్గరకు పోతే ఆయన చెప్పాడు, ఏమయ్యా 2 సార్లు కమిటీని పంపించాను, మీరు ఎందుకు అబ్జెక్షన్ చెప్పలేదు అని. అప్పుడు ఆయన చెప్పినాక మాకు అసలు కమిటీ వచ్చిన సంగతి తెలియదు, పోయిన సంగతి తెలియదు. అక్కడ కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తున్నారు, ఏదో మొత్తానికి జరుగుతుంది గూడుపుట అని వెళ్ళిపోతున్నారు. ఇక్కడి నుంచి ఏంటంటే ఇప్పుడు మనకి ఆ రైల్వే ట్రాక్, జొన్నలగడ్డ రైల్వే ట్రాక్ దగ్గర నుంచి శాంతినగరం లోపు మంత్రులు కానీ, ఎక్స్ మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ కనీసం 250 ఎకరాల పైన కొన్నారు. అవి మనం అబద్ధం చెప్పాల్సిన పనిలే. మినామీ పేర్లతో రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. మేము తీసి రుజువు చేస్తామని కూడా చెప్తున్నాం. దానికోసమే ఈ రోడ్డు వేస్తున్నారు. ఇప్పుడు అవతల వాళ్ళు రోడ్డు మాకు వేయండి అని అడుగుతున్నారు. మాకు రోడ్డు వేయండి, మాకు రోడ్లు భూములు విలువ లేదు,
మేము రైతులు అన్యాయం అయిపోతున్నాం, మాకు ఏ రకంగా లేదు, ఆ రోడ్డు అన్న పడితే పోయినా మిగిలిన పావులంతో మిగిలిన మాకు రోడ్డు కాస్త మేము బాగుపడతాము అని వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్యే దగ్గర పోయి కూడా అడుగుతున్నారు. ఆ రోడ్డు మా వైపు ఏంటి, వాళ్ళు వద్దని కాల్ చేస్తున్నారు కదా మా వైపు ఏంటి అని. అయినా కానీ వాళ్ళు అది ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే ఇది కొన్నారు కదా ఆల్రెడీ కొనేశారు, దాన్ని ఇంకా పోతే నష్టపోతాము, దానికోసం దీన్ని మార్చడానికి ఒప్పుకోవట్లే. మేమైతే మందు దాగి తాగటానికైనా, ఎవడు పొలంలో ఎవడు మందు దాగి తాగటానికైనా సిద్ధమే, కానీ రోడ్డు మాత్రం పడనియ్యం అంతే. వాళ్ళు 100 మంది పోలీసులు పెట్టుకోమనండి. ఇంకొక తెలంగాణలో జరిగింది చూడండి, మన లగచర్ల విలేజ్, అది ఇక్కడ పునరావృతం అవడానికి అవకాశం గట్టిగా ఉంది 100%. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.